సాంబశివరావు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. ఈ రైతు భరోసా, ఇంతకుముందు రైతు బంధు, ఇది మంచి పథకమే. కానీ లోతుపాతులకు వెళితే ఒక సామెత ఉంటుంది, మన ఇల్లంతా దోపిడీ చేసి మనం బాధపడతా ఉంటే జేబులో కొద్దిగా సహాయానికి డబ్బులు ఇచ్చినట్లుగా ఉంటుంది. ఇది దీనిలో చర్చ లోపలికి వెళితే ఇటు కేంద్రము రాష్ట్రము రెండిటి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది. రైతును బాగు చేయాలంటే చట్టాలు ఇది రాష్ట్ర పరిధి అయినప్పుడు కూడా ఇప్పుడు కేంద్రం ఈ చట్టాలన్నింటినీ వ్యవసాయానికి సంబంధించినటువంటి వీటిని కూడా కేంద్రం స్వాధీనం చేసుకుంటా ఉంది. దాని ఫలితం ఇవాళ మీరు ఎన్ని రైతు భరోసాలు ఇచ్చినా, రైతు బంధులు ఇచ్చినా ఆత్మహత్యలు ఆగకుండా ఉండటానికి కారణం అదే అధ్యక్ష. ఆ క్రమంలోనే సరే ఉన్నదానిలోనే ఇది బెటర్గా నేను భావిస్తూ, ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా మారాలంటే చాలా టైం పడుతుంది, చాలా అంకిత భావం కావాలి. ఇప్పటికీ కూడా ఢిల్లీ పురవేదుల్లో, పంజాబ్ పురవీధుల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో రైతాంగం వేలాది మంది రోడ్ల మీద ఉండి చలిలో మరణిస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారంటే అది అక్కడ వారి కోసమే కాదు అధ్యక్ష, ఈ దేశంలో ఉన్న రైతాంగం మొత్తం కోసం చేస్తున్నటువంటి పోరాటం. ఆ పోరాటం కొద్దిగా విజయవంతం అయిందనుకున్నాం. ఈ దేశ ప్రధాని కూడా క్షమార్పణ చెప్పారు. మరలా అదే పద్ధతుల్లో ఈ దేశం నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఉన్నదానిలో చట్టాలు మారాలి, లేకపోతే ప్రభుత్వాలు మారాలనే దానికోసం వేచి చూడకుండా భరోసా బంధు పేరుతో ఒక స్కీమ్ పెట్టారు, సంతోషం. అయితే ఆ స్కీమ్లో రెండు రకాలుగా జరిగినాయి అధ్యక్ష. ఒకటి దానికి అందులో కాంట్రాక్టర్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్ దారులు ఉన్నారు, వెంచర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మన ఇతర ఫంక్షన్ హాల్స్ పేరుతో ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అనేక